శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశి అందే శుక్రగ్రహ సంచారం ఇది కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఎవరైతే సినిమా ఫీల్డ్లో మీడియా రంగంలో ఉన్నారో, అంటే చిన్న చిన్న ఆర్టిస్టులకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి అనారోగ్య సమస్యలు కావచ్చు, వృత్తిపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, కొన్ని అపనిందలు, అపవాదాలు లాంటివి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే రాశి యందు ఉన్నటువంటి శుక్రుడి పైన వక్రగమనంలో ఉన్నటువంటి శనిగ్రహ దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల కూడా ఈ రాశి వారు అధికమైనటువంటి శ్రమకి గురి కావలసి ఉంటుంది. మీకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ జరిగే అవకాశం ఉంది. అంటే ఎవరైనా ప్రేమికులు లాంటి వాళ్ళు ఉంటే ఏదో కారణం వల్ల ఆ ప్రేమకి విఫలం జరగడం కానీ, ఆల్రెడీ కుదుర్చుకున్నటువంటి వివాహాలు ఏదో కారణం వల్ల వాయిదా పడడం కానీ, అలాగే కొన్ని సంబంధాలు, పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జాతకుడికి 11వ స్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 గ్రహాలు ఈ నెలలో ఇంచుమించుగా మీకు చాలా సహకారిగా ఉండడం జరుగుతుంది. అందులో నెంబర్ 1గా రవి గ్రహం. రవి లాభస్థానంలో ఆగస్టు 17 వరకు ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే తండ్రి గారు కానీ, సంతానం కానీ మీకు సహకరిస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా, పదవిలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసినా, ఒక ప్రమోషన్ లాంటి కొరకు ప్రయత్నం చేసినా తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అనారోగ్యపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక మంచి వైద్యుడు మీకు లభించడం వల్ల, ఒక అడ్వైజర్ వల్ల వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఏంటంటే రాశ్యాధిపతి బుధుడు ఈ నెల 5వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీకు వృత్తిపరంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఏదో ఒక అపవాదు, అపనింద, లేదంటే హెరాస్మెంట్ వృత్తిపరంగా మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు వృత్తిపరంగా కొన్ని చికాకులు రావడం కానీ, వృత్తి మానేయాలన్నటువంటి ఆలోచన రావడం కానీ, సడన్గా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వృత్తిపరమైన ఇబ్బందులు కానీ, బ్లేమ్స్ కానీ ఉంటే మీరు ఈ ఆగస్టు 5వ తారీఖు వరకు వెయిట్ చేయడం మంచిది. ఆగస్టు 5వ తారీఖున ఈ బుధుడు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. దాంతో ఆటోమేటిక్గా మీ మీద ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులైనా అవి తొలగిపోవడం జరుగుతుంది. మీలో ఉన్న నిజాయితీకి గుర్తింపు రావడం జరుగుతుంది. ఆగిపోయినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఈ నెల 5వ తారీఖు తర్వాత మీకు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం గురువుతో కలియడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే పొందే అవకాశం ఉంది. ఒకేసారి త్రిపుల్ బెనిఫిట్ వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అవడం కానీ, చాలా కాలంగా విడిపోయినటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ తిరిగి కలుసుకోవడం కానీ, మీ మనసులో ఉన్నటువంటి వాంఛలు నెరవేరడం, అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో కంపల్సరిగా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం, కొంతమంది మంచి మిత్రులు ఏర్పడడం, ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవడం జరిగే అవకాశం ఉంటుంది. బట్ మళ్ళా ఈ బుధుడు ఆగస్టు 22వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే 12వ స్థానంలోకి బుధుడు రాష్ట్రాధిపతి వ్యయంలోకి వచ్చిన, దశమాధిపతి వ్యయంలో వచ్చిన వృత్తిపరంగా కొన్ని మార్పులు, అలాగే వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు పెరగడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలిసి ఉండడం వల్ల వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్ కానీ, గతంలో ఆగిపోయినటువంటి సమస్యలు తిరిగి మొదలవడం కానీ, ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువుతో బుధుడు కలడం వల్ల జరిగే అవకాశం ఉంది. కొంతమంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించడం కానీ, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే కొంత సమయం పాటు, కొంతకాలం పాటు రిలీఫ్గా ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది.
బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారికి మరి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు విజయాన్ని కలిగించడం జరుగుతుంది. సో మిమ్మల్ని ఎవరైతే మోసం చేద్దాం అనుకుంటారో వాళ్ళే మోసపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా శనిగ్రహ దృష్టి రాశి వారి మీద ఉండడం వల్ల చేసే ప్రతి ప్రయత్నం లేట్ అవుతుంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఫిజికల్గా ఎడబాటు రావడం జరుగుతుంటుంది. ఏదో ఉద్యోగ కారణం వల్ల, అనారోగ్య కారణం వల్ల జీవిత భాగస్వామితో కొంత ఎడబాటు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. ఇవన్నీ అయితే మనకి 5వ తారీఖు ఆగస్టు తర్వాత దశమ స్థానంలో దిగ్బలుడైనటువంటి కుజుడు కంపల్సరీగా వృత్తిపరంగా కొన్ని మార్పులు తీసుకొచ్చినప్పుడు కూడా కొద్దిగా హోదా, అధికార హోదా లాంటిది పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో చాలా నిజాయితీగా, స్ట్రిక్ట్గా ఉండే అవకాశాలు కూడా కనబడతా ఉంటాయి. బట్ ఏదైనా కొన్ని ఉద్యోగ ప్రయత్నంలో మాత్రం, అంటే ఏదైనా ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, తర్వాత వాటికి అవే పరిష్కారం అవడం జరిగే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం,
వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.